లవ్ చేయని వాళ్ళు లవ్ చేస్తారు, లవర్స్ ఎంజాయ్ చేస్తారు, నాలాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ సినిమా చూస్తారు. అంటే మణరత్నం స్టైల్ అయితే ఉంది, బట్ మణరత్నం మూవీ గీతాంజలిలా కానీ ఇట్లాగా స్లో పాయిజన్ ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. ఓల్డ్ ఫ్యాషన్ అయినా కానీ, బట్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, అసలు సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ లైక్ ఏ పెయింటింగ్. మ్యూజిక్ ఎవ్రీ ఫ్రేమ్ అంటే అది ఎలివేట్ చేస్తుంది ప్రతి సీన్ని. అంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ రియల్లీ అంటే డిసప్పాయింటెడ్ విత్ ఐ అండ్ లింగా, బట్ హీ కేమ్ బ్యాక్ విత్ దిస్ ఓకే బంగారం. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పీపుల్ ఎవ్రీ వన్కి నచ్చుద్ది. అంటే అప్పుడు సఖీ టైంలో ఏంటంటే ఆ లవ్ స్టోరీ వేరు. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ వన్ మనం చూస్తే ఇక్కడ హైదరాబాద్లో చాలామంది లివింగ్ రిలేషన్షిప్ అనేది ఉంది. సో అలాంటి ఎవ్రీ వన్ దానికి ఒక అర్థం ఉంది. వాళ్ళేమో ఊరికే ఉంటారు అంటే మనకి ఎక్కువ చూసి బయట అనుకుంటాం సింప్లీ లివింగ్ రిలేషన్షిప్ అని చాలా చీప్గా చూస్తాం మనం. కానీ ఒక మీనింగ్ అనేది తీసుకొచ్చారు మనకి, చాలా చాలా బాగుంది. మెయిన్లీ ఎవరు మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే అల్టిమేట్. నిత్యమేన్ మనం చూస్తే ఆబ్వియస్లీ తను ఎరగదీస్తుంది యాక్షన్. తను ఉంటేనే ఆబ్వియస్లీ అబ్బాయిలు అందరూ వెళ్తారు సినిమా చూడండి. అట్లీస్ట్ తను చాలా క్యూట్గా ఉంటుంది, బాగా పర్ఫార్మెన్స్ అది బాగుంటుందని. ఈ మూవీలో అయితే మనకి అవన్నీ ఏం కనిపించలేదు. వాళ్ళిద్దరే క్యారెక్టర్స్. మణరత్నం సార్ ఈజ్ బ్యాక్ అంతే, సూపర్ బాగుంది. డిఫరెంట్ లవ్ స్టోరీ బాగుంది. సఖీ లైక్ మణిరత్నం బ్రాండ్ ఉంది. ఇట్ వాజ్ ఎ నైస్ మూవీ. సినిమాలో ఫీల్ బాగుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కొత్తగా ఉంది యాక్చువల్లీ. అండ్ యా, ఇట్స్ వన్ టైమ్ వాచ్ యాక్చువల్లీ, బట్ స్టిల్ మూవీలో ఆ ఫీల్ క్యాప్చర్ చేయొచ్చు. మూవీ సింపుల్ అండ్ బ్యూటిఫుల్, వెరీ గుడ్. బాగుంది, చాలా బాగుంది. బాగా నిత్యమేనన్ క్యారెక్టర్ సూపర్. మణిరత్నం ఇస్ బ్యాక్ అండ్ సింపుల్ సూపర్, నాట్ బ్యాడ్, చాలా బాగుంది. మణిరత్నం గారు టేకింగ్ కదా, మణిరత్నం సార్ ఈజ్ బ్యాక్ అగైన్. బాగుంది, 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 నైస్. పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. చాలా రోజుల తర్వాత ఓల్డ్ మణిరత్నం మూవీ చూసినట్టు ఉంది. ఇప్పుడు యాస్ ఆన్ డేట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ పెట్టి తీశాడు, బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. కొంచెం ఏం ఫైట్స్ ఇవేం లేకుండా బాగుంది. అంటే వైలెన్స్ ఎక్కువ లేదు, సో బాగుంది. సూపర్ ఉంది. యావరేజ్. Really good, and the feeling and the emotions it depicts, I really like the movie. The acting of the actors as well as the actress, it was awesome. The acting was awesome. It's a love story, romantic love story, where the hero and heroines are in the love also, and they are very much attentive to their job also. Like, it was very good. A.R. Rahman's composing was very nice. I loved it. Everything is good. నార్మల్గా ఉంది, నచ్చింది, అంత బాగానే. సూపర్ ఉంది మూవీ. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది మొత్తం బాగుందండి, డిఫరెంట్ లవ్ స్టోరీ. సో మణిరత్నం ఇస్ బ్యాక్ టు ఫామ్. మణిరత్నం ఇస్ బ్యాక్ టు ఫామ్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగుంది. నిత్యమైన యాక్టింగ్ బాగుంది. హీరో యావరేజ్. నిత్యమైన బాగుంది. నిత్యమైన యాక్షన్ బాగుంది. ఇట్స్ ఎ మణిరత్నం ఫిలిం, హిస్ బ్యాక్. స్టోరీ నార్మల్గానే ఉంది. మామూలు ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు సేమ్ ఎట్లా జరుగుతుంది అట్లనే ఉంది. జస్ట్ స్లో ఉంది, లాస్ట్ బాగుంది, ఫైనల్ క్లైమాక్స్ బాగుంది.